తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు ఈడీ రాకతో మళ్లీ స్పీడ్ అందుకుంది. అవును, ఈ కేసులోకి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వారిపై కేసు నమోదు చేసింది. ఈ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా గతంలో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నీతు అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంత కృష్ణన్పై కేసులు నమోదయ్యాయి. అలాగే శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుల ఆధారంగా ఇప్పుడు ఈడీ వారిపై కేసు నమోదు చేసింది. వీరందరినీ పీఎంఎల్ఏ కింద విచారణ చేయనుంది. విచారణ సందర్భంగా అందరి స్టేట్మెంట్స్ ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. దీంతో ఏం జరుగుతుందో ఏమోనని టాలీవుడ్లో పెద్ద టెన్షన్ నెలకొంది. సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. త్వరలోనే వీళ్లందరికీ నోటీసులు జారీ చేయబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆ యాప్స్ ద్వారా వీళ్లకు ఎలా డబ్బులొచ్చాయి, ఎంతొచ్చాయి, వాటికి పన్నులు చెల్లించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేయబోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ బారిన పడి వందలాది మంది ప్రాణాలు తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి సజ్జనార్ దీనిపై ప్రత్యేక చొరవ చూపించడంతో ఈ వ్యవహారంపై అందరి దృష్టి పడింది. వందల కేసులు వెలుగులోకొచ్చాయి. ఇదే క్రమంలో రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లాంటి నటీనటులు బెట్టింగ్ యాప్స్కు ప్రచారం కల్పించారనే విషయం కూడా వెలుగులోకొచ్చింది. అయితే తమపై ఆరోపణలు వచ్చిన వెంటనే కొంతమంది నటీనటులు వివరణలు ఇచ్చుకున్నారు. తను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదని స్కిల్ గేమ్ అని వివరణ ఇచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. నైపుణ్యంతో కూడిన ఆటలకు తాను బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం అనే పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నానని, పైగా ఆన్లైన్లో స్కిల్ గేమ్స్ను చట్టబద్ధంగా అనుమతించే ప్రాంతాలకు మాత్రమే తన ప్రచారం పరిమితమని చెప్పుకున్నాడు. ఇదే అంశంపై ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. 2016లో అలాంటి ఓ యాడ్ తన దగ్గరకొచ్చిందని, ఆ తర్వాత కొన్ని నెలలకే అది తప్పని తనకు అర్థమైందని, అందుకే మరుసటి ఏడాది అగ్రిమెంట్ పొడిగించలేదన్నారు. ఇలా నటీనటులతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది తనదైన వివరణ ఇచ్చుకున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. అయితే ఇందులో వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. అందుకే పూర్తి స్థాయిలో విచారణ కోసం రంగంలోకి దిగింది. యాప్లను ప్రచారం చేయడం ద్వారా భారీగా రెమ్యునరేషన్, అలాగే ఎండార్స్మెంట్ ఫీజులు పొందారని ఈడీ అనుమానిస్తోంది. మనీ లాండరింగ్ చట్టం కింద ఇప్పుడు ఈడీ చర్యలు చేపట్టింది. దీంతో ఏకంగా 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదవడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.